23 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేస్తున్నటువంటి ఏదైతే సమ్మె ఉందో ఆ సమ్మెను మాత్రం ఎస్మాతో ప్రయోగించి దాన్ని నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని మాత్రం ఈరోజు వారు తిప్పుకొడుతూ అందులో భాగంగానే ఈరోజు మాత్రం అంగన్వాడీ సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం వైపు నిరసిస్తూ ఈరోజు జైలు బరో కార్యక్రమం పిలిపించారు. కాకపోతే ఎవరైతే వారికి అండగా ఉన్నారో ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు నిలుస్తున్నటువంటి సమావేశం చేరిన నేపథ్యంలో పోలీసులు మాత్రం పెద్ద మోహరింలో మోయించారు. వీరిని మాత్రం జైలు బరో కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కూడా భగ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు వారి దగ్గరికి వెళ్తున్నటువంటి నేతలు మాత్రం కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ చర్యల్ని? ఈరోజు జైలు బరో కార్యక్రమం ఎస్మా ప్రయోగించడం, వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి పోకుండా ఈరోజు ఎస్మా ప్రయోజనం ఏ విధంగా? ఈ ప్రజాస్వామ్యంలో ఎస్మా చట్టం అనేది ఒక దుర్మార్గమైన చీకటి చట్టం. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చారో హామీలు నెరవేర్చకుండా ఆ పద్ధతిలో వాళ్ళని అన్యాయం చేయటం అనేది చాలా అన్యాయం. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ పద్ధతిలో ఈ ప్రభుత్వం అనేది దుర్మార్గాన్ని చేసి ఆ పద్ధతిలో కనుక ప్రస్తుతం మాత్రం అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. వారికి మొదటి నుండి అండగా ఉన్న CIT నేతలందరినీ కూడాను ఎక్కడైతే వారు నిర్వహిస్తున్నారో వాటిని అక్కడికి చేరకుండా ఉండేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలోనే ఈరోజు ముందు జగన్మోహన్ రెడ్డి అది ఎస్మాన్ తెచ్చి ప్రజా ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఎస్మా కాదు, ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఉద్యమాల్ని ప్రజా సంఘాలు అందరూ మద్దతు తెలియజేస్తున్నాం. జైలు బరో కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మరో వ్యూహం అనుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేతకాక ఈరోజు ఎస్మా ప్రయోగించడానికి వ్యతిరేకంగా ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను బంధుకు కూడా సిద్ధపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ముందస్తు అరెస్టుల నేపథ్యంలో అంగన్వాడీ సెంటర్లో కూడా ఏదైతే నిరసన వ్యక్తి అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. వారు కనుక విధుల్లో చేరకపోతే వారికి నోటీసులు జారీ చేస్తారు. ఆ జారీ చేస్తే కనుక వారు ఎలా ఈ సమ్మెను కొనసాగించే పరిస్థితి ఉంది? ఉద్యోగులు కార్మికులు ప్రధానంగా కూడా వీధుల్లోకి వచ్చి పోరాడతారు. అంగన్వాడీలు ఒంటరిగా లేరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాలు అండగా ఉన్నాయి. అవసరమైతే అంగన్వాడీలు పోరాటం మద్దతుగా రాష్ట్ర బంధుకు కూడా సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎస్మా ప్రయోగించి వారిని మాత్రం దాన్ని ఏదైతే జైలు బరో కార్యక్రమం భగ్నం చేయాలని చేసిన ప్రయత్నం మాత్రం ఫలించిందని చెప్పుకోవచ్చు. ఎవరినైనా కూడాను ఇప్పటికే నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఏ ఒక్కరిని కూడా తొలగించినా కూడాను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టేందుకు కూడా వెనకాడేది లేదు. ఇటువంటి అరెస్టులు ఎటువంటి ఉద్యమాలకు ఆపే పరిస్థితి ఉంది. చూస్తే ప్రస్తుతం మాత్రం వారినైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లగలిసారే కానీ ఈరోజు అంగన్వాడీలు నిర్వహిస్తున్నటువంటి ఆ నిరసనలు మాత్రం ఆపే పరిస్థితులు. వారు ఎక్కడైతే శిబిరాల వద్ద సమ్మె చేపడుతున్నారో ఆ సమ్మె చేపట్టిన క్రమంలో వారి దగ్గరకు వెళ్ళినటువంటి నేతలు మాత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏదైతే జైలు బరో కార్యక్రమాన్ని పిలుపునిచ్చారో ఆ పిలుపు మాత్రం ఈరోజు ఆదిలోనే భగ్నం చేసేందుకు పోలీసు చేసిన ప్రయత్నం మాత్రం సఫలమైందని చెప్పుకోవచ్చు. మరి అంగన్వాడీలు వారి సమ్మె కొనసాగిస్తున్న నేపథ్యంలో వారికి అండగా ఉన్నటువంటి వామపక్ష నేతలందరినీ కూడా ముందస్తు అరెస్టులు, జైలు బరో కార్యక్రమం భగ్నం చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా అంగన్వాడీ చేపడుతున్న సమ్మె మాత్రం భవిష్యత్తులో ఇది రాష్ట్ర వ్యాప్తంగా బంద్ దారితీస్తుందన్న కూడా ఎటువంటి అతిశక్తి లేదని మాత్రం ఈ సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.